ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, ఈ గ్రామం నుంచి చెప్తా ఉన్నా, మన ఆడబిడ్డ మన యాదవ బిడ్డను మానసికంగా హింసించి మన యాదగిరి యాదవ్ను మూత్రం దాగించినటువంటి రెడ్లు ఎవరైతే ఉన్నారో మీరు రాసి పెట్టుకోండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే నల్లగొండలో ఈ బీసీలతోటి నీ రాజకీయ సమాధి కట్టకపోతే నా పేరు తీన్మార్మల్ల. నువ్వు ఈ ప్రజల్ని హింసకు గురి చేసి నువ్వు ఆడ పడుకొని, నేను యాక్చువల్గా నేను 4 గంటలకే రావాలి, నీ అందం సందమైన రోడ్ల మీద వచ్చేసరికి ఈ టైం అయింది. నువ్వు రోడ్డు రవాణా శాఖ మంత్రి కదా, నీ అందమైన రోడ్లకి వస్తేందుకు ఈ టైం అయింది. అయినా కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ చిల్లర పనులు బంద్ చేసి మీరు కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే రెడ్లు మాత్రమే ఇక్కడ అధికారం చెలాయించాలి, ఇదానా నువ్వు చేయాల్సినటువంటి పని? ఇదా? నేను నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా, బీసీ ప్రజలకు, ఎస్సీ ప్రజలకు, ఎస్టీ ప్రజలకు చెప్తా ఉన్నా, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరిని బ్రతకనిచ్చే పరిస్థితి లేడు. ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైండ్ ఓవర్ చేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైండ్ ఓవర్ చేస్తే అసలు ఈ సమస్యలన్నీ పోతాయి. ఈ రకంగా ప్రజల్ని హింసించుకుంటూ పోతా ఉంటే ఇది చూస్తూ ఊరుకోవడానికి సిద్ధం లేవు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ పార్టీలో ఉన్న బీసీ బిడ్డకైనా అండగా నిలబడుతుంది. ఎవరైనా మా ఆడబిడ్డల తెరవచ్చినా, మా నాయకుల తెరవచ్చినా మీ అంతు చూస్తాం. మొన్ననేమో చెరుకు సుధాకర్ని చంపుతామని చెప్పి ఫోన్ చేస్తావు, నిన్ననేమో పున్నా కైలాస్ నేతను డీసీసీ ప్రెసిడెంట్ అయితే ఒక పద్మశాలి బిడ్డ ఎట్లా అవుతాడని లెటర్ రాస్తావు. ఇవాళనేమో మా బీసీలతో ఉత్సవాలు దాగిపిస్తావు. ఇదా వెంకరెడ్డి నువ్వు చేయాల్సినటువంటి పని? ఇదేనా నువ్వు చేసే పని? కాబట్టి ఈ నల్లగొండ నియోజకవర్గంలో ఇంత దుర్మార్గంగా బీసీలను అణిచివేతకు గురి చేసి ఒక యాదవ బిడ్డతోని మూత్రం దాగిపిస్తా ఉన్నావు కదా. ఇదే వరంగల్ సభలో కామెంట్ పెట్టిరు ఒక ఆయన, ఏమనో రెడ్ ఆయన కామెంట్ పెడతాడు, బీసీలంతా మా మూత్రం తాగాలని కామెంట్ పెట్టిండు. ఆ రోజే చెప్పిన ఎవరు తాగుతున్నాడు రా అని. ఇవాళ మీరు అదే పని చేసిరు కదా, కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ దీన్ని ఖండిస్తుంది. ఈ నల్లగొండ బిడ్డ వట్టె జానయ్య యాదవ్ నేతృత్వంలో ఈ నల్లగొండలో మీ ఆధిపత్య అగ్రవర్ణ అహంకారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అణిచివేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మీకు తగిన శాస్తి చెప్తాం. నిర్భయంగా పోటీ చేయండి బీసీ ప్రజలారా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలకు ఇక్కడే కాదు, ఇప్పుడే నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఒక ఫోను, కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్ళు సేవ చేసినటువంటి ఓ బిడ్డ, ఓ వడ్రాయనకు టికెట్ ఇవ్వకుండా ఆ టికెట్ను రెడ్డి ఆయనకు అమ్ముకున్నారు. మళ్ళీ ఆయన పురుగుల మంది ఆగిండు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో, ఇప్పుడు దవాఖానలో ఉన్నాడు. ఈ రకంగా బీసీలందరినీ హింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఈ పక్కకున్నటువంటి మామిడాల కాడ కూడా 3 ఓట్లే రెడ్లయ్యి 3 సార్లు నీళ్ళు దాపించుకుంటా ప్రజలందరినీ తిప్పలు పెడతా ఉన్నారట. వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చోటామోటా లీడర్లు ఎవరైతే ఉన్నారో, మీ దందాలు, మీ కథ, మీ వ్యవహారం తీన్మార్మల్లకు తెలిసినంతగా ఈ ఊరోళ్ళకు కూడా తెలియదేమో. నువ్వు కర్నూలు కాడ మర్డర్ చేసి ఏం చేసినావు, ఇక్కడ మర్డర్ చేసి ఏం చేసినావు, ఈ లెక్క అంతా తీస్తాం బిడ్డ. ఈ పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, ఈ అరాచక శక్తులను ప్రజల్లో, గ్రామాలలో తింపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే దాంట్లో మీరు భాగస్వాములు కావద్దని చెప్తా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారు, ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం బ్రతుకున్నట్టు కాదు, మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నువ్వు వచ్చి మా ఆడబిడ్డ కాళ్ళు మొక్కి క్షమాపణ కోరు. తప్పైందని చెప్పు, తప్పైందని చెప్పు. ఈ ఆడబిడ్డ కాళ్ళు పట్టుకొని తప్పైంది తల్లి అని క్షమాపణ కోరు. లేదా ఎట్లా ఏం చేయాలనో ఖచ్చితంగా అదంతా చేసి చూపెడతాం. ఏమంటారా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చి కాలు మొక్కనవద్దా? ఇక రెండోది, అది ప్రజలు చూసుకుంటారు, ఈ గ్రామ ప్రజలు చూసుకుంటారు, వాళ్ళ అరాచకం, వాళ్ళ కథ అంతా. ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలారా, ఓటర్ మహాశయులారా, ఒక అరాచకవాది, ఒక అరాచక ద్రోహి మర్డర్లు చేసేటోడు ఒకవైపు ఉంటే, ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఎన్నిక
రెడ్ల ఉత్సకు బీసీల ఆత్మగౌరవానికి జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో తేల్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. నా సోదరుడు చెప్తా ఉన్నా, మన ఎస్సీ బిడ్డ పోటీ చేస్తా ఉన్నాడు. సోదరులారా, మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఒక్కరు ఉండండి, ఒక్కరు నిలబెట్టండి. నీకు అండగా మేము కూడా నిలబడతాం సోదరులా. మా 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 ఎస్సీ బిడ్డవు, నువ్వు విత్డ్రా చేసుకొని ఆయనకు మద్దతు చేయి. నేను కూడా అండగా నిలబడతా. రేపు పొద్దున నీ ఎన్నికకు కూడా మేము బీసీలను కూడా అండగా నిలబడతామని చెప్తా ఉన్నా. విత్డ్రా చేసుకుంటావుగా? రైట్, థ్యాంక్ యూ.